మన ఎదురున్న శత్రువు స్టామినా ఏంటనేది తెలిస్తే మనం ఆడితో పోరాడగలమా లేదనేది మనకు తెలిసింది. అవునా కదా? వాస్తవానికి గొలియాతు మీదకి ఇజ్రాయేల్ ప్రజలందరూ యుద్ధానికి వెళ్ళాలి. ఇజ్రాయెల్లో ఉన్న సైన్యంలో ఉన్నటువంటి వారందరూ యుద్ధానికి వెళ్ళాలి. ఆ ఎదురున్న గొలియాతును చూసి ఈ ఇజ్రాయేల్ ప్రజలు సైన్యంలో ఈ దావీదు యొక్క అన్నలదమ్ములు, సౌలు రాజు, వీళ్ళందరూ ఉన్నటువంటి వాళ్ళందరూ ఏమనుకున్నారు తెలుసా? మా బలం అతని బలానికి సరిపడింది. చెప్పాలి, మా ఎదురున్న శత్రువు బలానికి ఏమైంది కాదు, సమవుచ్చేది సరిపడింది కాదు. అతను ఆ శ్రమ మాకంటే పెద్దది, మేము ఎదిరించలేనిది, మేము ఎదుర్కొనలేనిది, మేము ఎదురు నిలబడలేనిది. మా బలముతో మేము ఎదురు నిలబడలేం. కానీ మధ్యలో ఎక్కడి నుండి వచ్చాడు అన్నలను చూడటానికి దావీదు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన, దేవుని చిత్తానుసారమైన మనసు కలిగిన దావీదు తన బలముతో కాదు కానీ యుద్ధము యెహోవాదే అంటూ దేవుని బలము కలిగి అతన్ని ఎదిరించగలిగాడు. హల్లెలూయా.